హలో అండి, నా పేరు సందీప్ ఎనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అనేది గెలిచిందండి. 48 సీట్స్ అనేది వచ్చింది. అదే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేసి 22 సీట్స్ అనేది వచ్చిందండి. మెయిన్గా బీజేపీ గెలవడానికి కారణాలు ఏందనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ని తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి 27 ఇయర్స్ నుంచి బీజేపీ అనేది అధికారంలో లేకపోవడం అనేది బీజేపీకి అనేది ప్లస్ అయిందండి. అంటే ప్రజల్లో కూడా ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలందరూ కూడా అనుకున్నారండి ఈ ఎన్నికల్లో వచ్చేసి మెయిన్గా. అయితే చాలా వరకు ఏరియాస్లో వచ్చేసి మెయిన్గా వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ మీద వ్యతిరేకత ఎక్కువగా ఉండడం వల్ల కూడా బీజేపీకి కొంచెం ప్లస్ అయిందండి. తటస్థులు ఎక్కువ మంది కూడా బీజేపీకి ఈ ఎన్నికల్లో అనేది ఓటు వేశారు. అదే కాకుండా 10% ఓట్లతో ఈసారి 10% ఓట్లు అనేది తగ్గినాయండి ఆమ్ ఆద్మీ పార్టీకి. అది కూడా మెయిన్గా వచ్చేసి ఆదివాసీలు, దళితులు అండ్ ఎస్సీలు వచ్చేసి బీజేపీ సైడ్ కూడా కొంచెం ఎక్కువగా టర్న్ అవ్వడం అనేది ఎక్కువగా జరిగింది ఈ ఎన్నికల్లో. వచ్చేసి కాంగ్రెస్ సైడ్ కూడా ఒక 2 to 3% అనేది ఎక్కువగా జరిగింది. అదే కాకుండా చాలా వరకు ఎక్కువ శాతం ఏంది అంటే యమునా నదిని క్లీన్ చేస్తామని బీజేపీ అనేది హామీ ఇచ్చిందండి ఎన్నికల్లో. అది ఈ ఎన్నికల్లో ఆ హామీ కూడా ఎక్కువ శాతం ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి దాని బెనిఫిట్ అనేది ఎక్కువగా జరిగింది. అదే కాకుండా మెయిన్గా వచ్చేసి కాలుష్యాన్ని కూడా తగ్గిస్తామని ఈ ఎన్నికల్లో బీజేపీ అనేది హామీ ఇచ్చిందండి. అది కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళడం అనేది ఎక్కువగా జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఏదైతే అమిత్ షా గారు ఎన్నికల ప్రచారంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి సొంత ఇల్లు ఇస్తామని చెప్పారు. అది ప్రజల్లోకి చాలా ఎక్కువగా వెళ్ళడం వల్ల కూడా బీజేపీ గెలుపుకి అదొక దోహదపడింది. అదే కాకుండా చాలా వరకు అమిత్ షా గారు చెప్పింది ఏంటి అంటే 20,000 వరకు ఇస్తాము అని ప్రతి ఈ మహిళకి అని కూడా అది చెప్పారు. ఏదైతే మహారాష్ట్రలో 2,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఢిల్లీలో కూడా అదే చేస్తామని చెప్పారు. అది కూడా ప్రజల్లోకి వెళ్ళడం అనేది ఎక్కువ ఈ ఎన్నికల్లో గెలవడానికి ఎక్కువ అవకాశం అనేది ఎక్కువగా వచ్చింది. అదే కాకుండా చాలా వరకు ఒక అవకాశం అనేది బీజేపీకి ఇవ్వాలి అనేది మెయిన్గా ఢిల్లీ ప్రజలనే వాళ్ళు కోరుకున్నారండి. ఎందుకంటే చాలా వరకు ఈ గెలుపు అనేది 27 ఏళ్ల తర్వాత వచ్చిన గెలుపు అనేది మెయిన్గా వచ్చేసి 7% ఓట్స్ అనేది వ్యతిరేకత ఓట్ అనేది బీజేపీకి అనేది టర్న్ అయిందండి. చాలా వరకు కాంగ్రెస్కి వచ్చేసి 2 to 3% అనేది వ్యతిరేక ఓట్ అనేది ఈ ఎన్నికల్లో టర్న్ అయింది. 10% ఓట్లతో అనేది ఎక్కువ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఓడిపోవడం అనేది జరిగింది. దీంట్లో ఎక్కువ శాతం వచ్చేసి స్కామ్స్ అనేది ఎక్కువగా చేయడం అనేది ఎక్కువగా జరిగిందండి వాళ్ళున్న 15 ఏళ్ల కాలంలో. అదే కాకుండా భారీ వ్యతిరేకత అనేది ఎక్కువగా ప్రజల్లో వచ్చేసింది. ఎందుకంటే ఎక్కువ శాతము వీళ్ళు అసలు ఎక్కువగా ఎక్కువగా వీళ్ళ కాలంలో ఎక్కువ స్కామ్సే ఎక్కువ జరుగుతాయని ప్రజల్లో ఒక పేరు వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి గడిచిన ఇంకో 10-15 ఏళ్ళ వరకు కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ప్రజల్లో వచ్చేసి వ్యతిరేకత అనేది ఎక్కువగా వచ్చేసినా కానీ ఒక ముద్ర అనేది పడిపోయిన తర్వాత దీన్ని జరుపుకోవాలంటే చాలా కష్టమే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే. అదే కాకుండా అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఎక్కువ శాతము కరప్షన్ని కూడా ఎంకరేజ్ చేయడం అనేది ఎక్కువగా జరిగింది. ఏంటంటే మద్యం ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క బెల్ట్ షాప్ అనేది పెట్టడం కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో వ్యతిరేకత అనేది ఎక్కువగా జరిగిందండి. అది జరగడం వల్లనే ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఓడిపోవడం అనేది జరిగింది. అదే కాకుండా చాలా వరకు ఎక్కువ ఫాల్స్ హామీలు అనేది అరవింద్ కేజ్రీవాల్ గారు ఎక్కువగా ఇచ్చారు ఈ ఎన్నికల్లో. వచ్చేసి ఏంటంటే పోయినసారి ఇచ్చిన హామీనే మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా ఇవ్వడం కూడా ప్రజల్లో వ్యతిరేకత అనేది ఎక్కువగా వచ్చింది. పోయినసారి వచ్చేసి యమునా నదిని క్లీన్ చేస్తామని చెప్పారు, కానీ గడిచిన 15 ఏళ్ళగా దాన్ని పట్టించుకోలేదు. అసలు పట్టించుకోకుండా మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా అదే హామీ ఇచ్చారు. మళ్ళీ నేను మళ్ళొకసారి గెలిస్తే నేను మళ్ళొకసారి అది క్లీన్ చేస్తాను యమునా నదిని అని ప్రజలకు మళ్ళీ హామీ ఇచ్చారు. అంటే 15 ఏళ్ల పాటు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చింది మళ్ళొకసారి ఈ ఎన్నికల్లో మళ్ళీ హామీ ఇవ్వడంతో ప్రజలు కూడా నమ్మలేదు. ఎందుకు అంటే ఈ 15 ఏళ్ల నుంచి చేయని వాడు ఇప్పుడు మళ్ళొకసారి వచ్చిన తర్వాత చేస్తాడా అంటే నమ్మరు ఎవరు కూడా. మామూలుగా ప్రాక్టికల్గా మనం అందరం చూసినాం కానీ ఒకసారి హామీ చేయలేకపోతే ప్రజలు మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అదే హామీ ఇస్తే ఎట్లా నమ్ముతారు?
మరొకసారి దాన్ని భావోద్వేగాలను రెచ్చగొట్టడము, ప్రజల్ని రెచ్చగొట్టడము అనేది అరవింద్ కేజ్రీవాల్ గారు ఈ ఎన్నికల్లో చేశారు. కానీ అది సక్సెస్ కాలేదు ఈ ఎన్నికల వరకు. అదే కాకుండా ఢిల్లీ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తామని పోయినసారి హామీ ఇచ్చారు. పోయిన ఎన్నికల్లో ఢిల్లీ కాలుష్యాన్ని నేను తగ్గిస్తాను అనేది హామీ ఇచ్చారు ప్రజలకి. కానీ అదే హామీని మళ్ళీ మరొకసారి ఈ ఎన్నికల్లో అనేది మళ్ళీ ఇచ్చారు. అంటే ఏమని ఇచ్చారు, మళ్ళీ ఢిల్లీ కాలుష్యం అనేది ఎక్కువైంది, అది నేను తగ్గిస్తున్నాను, బీజేపీ వల్లనే అది జరిగింది అనేది ఎక్కువ ఆరోపణ చేశారు. కానీ ఆ ఆరోపణని ప్రజల వరకు నమ్మలేదు. నమ్మకపోవడం వల్ల మెయిన్గా వచ్చేసి చాలా వరకు ఏరియాస్లో అది వ్యతిరేకత అయ్యి దెబ్బతినే కార్యక్రమం అనేది జరిగిందండి. అదే కాకుండా చాలా ఏరియాస్లో వచ్చేసి డబ్బులు ఎక్కువ పంచడం అనేది ఆమ్ ఆద్మీ పార్టీస్ అనేది ఎక్కువ చేశారు. మెయిన్గా ప్రజలు వచ్చేసి ఢిల్లీ ఎన్నికలు వచ్చేసి ఢిల్లీ ప్రజలు వచ్చేసి ఎక్కువ మంది డబ్బుల్ని ఎంకరేజ్ చేయరండి చాలా వరకు. ఎందుకంటే ఢిల్లీలో ఎక్కువ శాతము ఏదైతే క్రెడిబిలిటీగా చేస్తారో దాన్ని మాత్రమే చూసి ఓటేసే ప్రజలండి. అదే కాకుండా ఇప్పుడు మన సౌత్ సైడ్ అంటే డబ్బు ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఢిల్లీ అటు సైడ్ వచ్చేసి డబ్బు ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది చాలా వరకు. ఎందుకంటే ఎక్కువ మంది డబ్బులు తీసుకొని ఓటేసే కార్యక్రమం అనేది ఎక్కువ చేయరు. అదే కాకుండా చాలా వరకు కూడా ఎక్కువ మంది ఏంటంటే జెన్యూన్ ఓటర్స్ అనేది ఎక్కువగా ఉంటారు. ఢిల్లీలో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎక్కువ స్కాలర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఎక్కువ శాతము ఈ డబ్బు ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం. కానీ ఈ అరవింద్కి ఎక్కువ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వచ్చేసి ఎక్కువ శాతం డబ్బులు ఖర్చు పెట్టే కార్యక్రమాన్ని ఎక్కువగా చేయడం అనేది జరిగింది ఈ ఎన్నికల్లో వచ్చేసి. కానీ అది అంత ప్రభావం అనేది ఈ ఎన్నికల్లో కనిపించలేదండి. అదే కాకుండా మెయిన్గా వచ్చేసి కాంగ్రెస్ కూడా కొంచెం వరకు ఓట్ అనేది చీల్చింది. ఒక 2 to 3% అనేది ఓట్ అనేది కాంగ్రెస్ కూడా చీల్చడం వల్ల కూడా కొంచెము ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేసి చాలా వరకు దెబ్బతినే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అదే కాకుండా అరవింద్ కేజ్రీవాల్ వారికి ఎక్కువ మాత్రం వ్యతిరేకత అనేది ఎక్కువగా వచ్చింది. ఏది స్టేట్లో వచ్చేసి 15 years నుంచి అధికారంలో ఉండడం అదొక రీజన్ వచ్చేసి. అదే కాకుండా చాలా వరకు కాంగ్రెస్ కూడా వ్యతిరేకత సృష్టించింది ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ మీద మెయిన్గా. అదే వచ్చేసి చాలా వరకు ఇబ్బందిగా జరిగింది. దానివల్ల కూడా ఎలక్షన్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఓడిపోవడం అనేది జరిగింది. అదే కాకుండా స్వయంగా న్యూఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఓడిపోవడం అనేది ఎక్కువగా ఎందుకు అంటే వ్యతిరేకత వల్లనే ఎక్కువ ఓడిపోవడం అనేది జరిగింది. అదే కాకుండా హామీలు ఏవైతే ఏమన్నదని క్లీన్ చేస్తామని, అదే కాకుండా కాలుష్యాన్ని తగ్గిస్తామని ప్రధాన హామీగా పోయిన ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ గారు ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది. కానీ దాన్ని తీర్చకపోవడం అనేది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అనేది ఎక్కువ రావడం వల్ల న్యూఢిల్లీలో అసెంబ్లీ సెగ్మెంట్లో అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోవడం అనేది జరిగింది. 4,000 ఓట్లతో ఓడిపోయారు. అది మెయిన్గా జరగడం అనేది జరిగింది. అదే కాకుండా చాలా వరకు వచ్చేసి ఎక్కువ శాతము ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఎవరు కూడా నమ్మకం అనేది పోయిందండి ప్రజల్లో కూడా. దానివల్ల కూడా ఈ ఎన్నికల్లో అనేది ఓటమి అనేది జరిగింది. అదే కాకుండా ఈ వచ్చే ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ఇంకా ప్రజల వరకు నమ్మే అవకాశం అనేది తక్కువగా ఉండడం అనేది జరిగింది. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండి. మీ ఒపీనియన్ని ఒకవేళ నాకు చెప్తే నేను దాన్ని రిప్లై అన్న ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదే కాకుండా దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం అనేది కూడా ఉంటుంది. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్.